హాయ్ అండి. కాకరకాయ ఎగురుకూర చేసుకుందామని ఇలా పావు కేజీ కాకరకాయలు, 3 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు ఇలా బాండి వేసుకొని ఒక మెజర్మెంట్ గ్లాస్తో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసుకున్న కాకరకాయలు పావు కేజీ ఇలా దోరగా వేసి వేయించుకోవాలి. కలియబెట్టుకుంటూ మధ్యాహ్నం దోరగా వేగిపోయి వేరే బౌల్లో తీసుకోవాలి. వేగిన తర్వాత ఇలాగా వేరే బౌల్లో తీసుకొని ఆ తర్వాత మన పోపు దినుసులు రెడీ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి పోపు దినుసులు ఇవి కాలిన తర్వాత మనం ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసుకున్నవి ఉన్నాయి కదా, అవి కూడా వేసి కొద్దిగా దూరగా వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు, ఉప్పు కూడా వేయాలి మనకు సరిపడా. అది కూడా ఇవి కూడా కొద్దిగా దూరగా వేగిన తర్వాత మనం వేయించుకున్న కాకరకాయలు ఇందులో కలియబెట్టుకోవాలి. ఇందులో వేసి రెండు కలిసిపోయేలా కలియబెట్టుకొని ఆ తర్వాత 5 నిమిషాల ముందు ఎల్లిపాయ కారం వేసుకోవాలి. ఎల్లిపాయ కారం వేసుకుంటే కాకరకాయలో మంచి టేస్టీగా ఉంటుందండి. చాలా మంచిది ఎల్లిపాయ కారం తినటం వల్ల. ఇదిగోండి మొత్తం కలియబెట్టుకొని వేగాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం బౌల్లో తీసేసుకుంటే సరిపోతుంది. కాకరకాయలు తినటం వల్ల చాలా ఆరోగ్యాలు ఉపయోగం ఉందండి. షుగర్ పేషెంట్కి, థైరాయిడ్కి, బీపీకి అన్ని విధాల కాకరకాయలు వారంలో 3 సార్లు తిన్నా కూడా మనం మార్చి చాలా మంచిది ఆరోగ్యానికి. చెట్టు కాకరకాయలు మాకు తెలిసిన వాళ్ళు పంపిస్తే నేను ఇలా చేసుకున్నానండి. ఒక్కోసారి పచ్చడి కూడా పెడతాను. ఈరోజు ఇలా చేశాను. మీరు కూడా ట్రై చేయండి నచ్చితే.